రైట్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దృశ్యం అనంతపురం జిల్లా కేంద్రంలో జరిగింది. అనంతపురం జిల్లా కేంద్రానికి సంబంధించిన ఒక దినపత్రిక విలేకరి అనంతపురంలో ఉన్న శ్రీ గీతం కాలేజీపై ఒక వార్త రాశారు. ఆ వార్త తప్పుడు వార్త అంటూ ఆ కాలేజీ యాజమాన్యం ఆ విలేకరి ఇంటిపై దాడి చేసి అతన్ని బాగా చితగ్గొట్టి అతనితో కాళ్ళు పట్టించుకొని సారీ చెప్పించుకుంటున్న దృశ్యానికి సంబంధించిన వీడియో. ఈ వీడియోలో కనిపిస్తున్న ఆమె గీతం కాలేజీ ప్రిన్సిపల్ సమీరా నాయర్ అంట. సో ఈమె ఆ కాలేజీ ప్రిన్సిపల్ గా ఉంటూ ఆ కాలేజీపై వార్త రాసినందుకు ఆ విలేకరి ఇంటిపై దాడి చేసి కుటుంబ సభ్యులు అందరి సమక్షంలో విలేకరిపై తీవ్రంగా దాడి చేసి అతనితో కాళ్ళు పట్టించుకొని క్షమాపణ చెప్పించుకుంటున్న దృశ్యం. నిజంగా ఇదైతే చాలా హేయమైన చర్య. ఇలాంటి దాడులకు పూనుకున్న ఎవరిని కూడా చట్టం అయితే ఉపేక్షించకూడదు. పోలీసులు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరు కూడా ఈమెపై దయాదాక్షిణ్యం లేకుండా ఈమెపై కఠిన చర్యలు తీసుకొని ఈమె కఠినంగా శిక్షించాలని చెప్పేసి మీడియా వ్యవస్థ మొత్తం కోరుకుంటుంది. ఇక ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉంటూ సమాజానికి సమాచారాన్ని అందించే జర్నలిస్టులకు జీతభత్యాలే కాదు రక్షణ కూడా లేదని ఈ సంఘటన ద్వారా రుజువవుతోంది. నిజంగా ఎవరైనా తప్పు చేయకుండా ఉండి వారిపై వార్తలు వస్తే తప్పుడు వార్తలు రాశారంటూ వారిపై కేసులు వేయచ్చు, లేదంటే ఇదే మీడియా సాక్షిగా తమపై వచ్చిన వార్తలకు ఖండిస్తూ వివరణ ఇవ్వచ్చు. కానీ ఇలా జర్నలిస్టులపై దాడి చేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. సమాజంలో ప్రజలకు శాంతి భద్రతలు కాపాడడానికి రాజ్యాంగంలో 4 ప్రధాన స్తంభాలను అంటే ప్రధాన వ్యవస్థలను ఏర్పాటు చేయడం, అందులో శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఈ 3 వ్యవస్థలతో పాటు మీడియా వ్యవస్థ అంటే దీన్ని ప్రజాస్వామ్య పర్యవేక్షణ వ్యవస్థ అని కూడా అంటాం. ఇంతటి ప్రాధాన్యత కలిగిన మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు రక్షణ లేకపోవడం నిజంగా దురదృష్టకరం. నిత్యం ప్రజాస్వామ్యంలో ఎక్కడో ఒక చోట జర్నలిస్టులపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. కానీ ప్రజాప్రతినిధులు తమ పబ్బం గడుపుకునేందుకు మీడియా ప్రతినిధులు మీడియా రంగాన్ని వాడుకుంటారు. కానీ మీడియా రక్షణ కోసం, జర్నలిస్టుల రక్షణ కోసం మాత్రం శాసనసభలో ఎలాంటి చట్టాలు అయితే ఇంతవరకు చేయలేదు. కావున ఇకనైనా జర్నలిస్టుల రక్షణ కోసం శాసనసభలో చట్టాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఈ విషయంపై జర్నలిస్టులు అందరూ ఏకమై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇక ఈ సంఘటనకు సంబంధించి మీరు చూస్తున్న ఈ వీడియో అనంతపురం జిల్లా కేంద్రంలో జరిగింది. అనంతపురానికి చెందిన మనం దినపత్రిక విలేకరి లక్ష్మీనారాయణ అనంతపురంలో ఉన్న శ్రీ గీతం కాలేజీ యాజమాన్యంపై వార్త రాసినందుకు ఆ కాలేజీ యాజమాన్యం తమపైన తప్పుడు వార్త రాస్తావా అంటూ ఆ కాలేజీ ప్రిన్సిపల్ సమీరా నాయర్ అనే మహిళ ఏకంగా ఆ విలేకరి ఇంటిపై దాడి చేసి ఆయన తీవ్రంగా గాయపరిచి కుటుంబ సభ్యుల మధ్యనే ఆయన్ను తీవ్రంగా గాయపరిచి తీవ్రంగా కొట్టి ఆయనతో కాళ్ళు పట్టించుకొని క్షమాపణ చెప్పించుకుంది. ఈ సంఘటనపై అనంతపురంలో ఉన్న జర్నలిస్ట్ అంతా ఏకమై నిరసన వ్యక్తం చేస్తూ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వెంటనే ఈమెపైన కఠినమైన చర్యలు తీసుకుని శిక్షించాలని జర్నలిస్ట్ అంతా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే సంఘటనపై ఆమె వివరణ ఇచ్చేందుకు అనంతపురంలోని ప్రెస్ క్లబ్ కు చేరుకుంది. అయితే విలేకరులంతా కూడా ఏకమై ఆమెను ప్రెస్ క్లబ్ నుంచి గో బ్యాక్ అంటూ ఆమెను ప్రెస్ క్లబ్ లో నుంచి బయటికి తరిమి కొట్టారు. ఈ సంఘటనకు సంబంధించి జిల్లాలో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా సాగుతోంది. స్టార్ట్ చేయాలా మరి ఏమైనా చేస్తామనుకో. We want justice.
ఉన్నగానే ఆమె ఫార్చునర్ జర్నలిస్టుల ముందుకు ఇదేంది సార్, పోలీసులు మాకు సపోర్ట్ చేస్తామని గీతం కాలేజీ వారి మీద మనం 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 పేపర్ సంబంధించిన వారు దాడి చేశారని చెప్పేసి దాని మీద వీళ్ళు ఐజీ గారి ఆఫీస్కి, తర్వాత డిఐజీ గారి ఆఫీస్, ఇది మన ఎస్పీ గారి ఆఫీస్కి రావడం జరిగింది. వారు అందుబాటులో లేను, వాళ్ళ తరఫున ఆన్ బిహాఫ్ నేను రికమెండేషన్ తీసుకోవడం జరిగింది. అలాగే నేను ఎవరైతే బాధితులు ఉన్నారో వారిని రూరల్ డిఎస్పీ ఆఫీస్లో ఇమ్మీడియట్గా రెడీగా ఉన్నారు డిఎస్పీ గారు. వారికి రిపోర్ట్ ఇస్తే దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను ఇవ్వడానికి లేదు. విలేకరు లక్ష్మీనారాయణపై జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం దళిత గిరిజన సంఘాల జేఏసీగా. మరి లక్ష్మీనారాయణ చేసిండేది ఏమంటే, ఈ మధ్య కాలంలో రాష్ట్రాన్ని ఒక సంచలనాత్మకంగా మారినటువంటి హనీ ట్రాప్ విషయంలో వెలుగులోకి తెచ్చినటువంటి వార్తను ఆమె అంటే గీతం కాలేజీ ప్రిన్సిపాల్ మనీషా నాయర్ అనే ఒక ప్రిన్సిపాల్ గారు ఏకంగా కొంతమంది రౌడీలను తీసుకొని విలేకరు లక్ష్మీనారాయణ ఇంటికి దూరి దౌర్జన్యంగా కుటుంబకులు అందరి సమక్షంలోనే భయభ్రాంతులకు గురి చేస్తూ కొట్టి కాళ్ళకు మొక్కించుకోవడం అనేది చాలా దుర్మార్గపు చర్య. ఈమె ఒక ప్రధాన కాలేజీకి ప్రిన్సిపాల్ గా అయ్యుండి ఒక విలేకరుతో కాళ్ళకు మొక్కించుకొని తప్పు చెప్పించుకోవడం అంటే ఈమెకి నీతికి నిజాయితీకి ఏమాత్రము ఈమె సంబంధం లేకోకుండా జీవిస్తున్నట్లుగా మాకు అర్థమవుతుంది. అసలు మనము ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే ఒక అనుమానం కలిగించే విధంగా ఒక లేడీ డాన్గా వ్యవహరిస్తూ మరి మీడియాకి అడ్డా అయిన ప్రెస్ క్లబ్కి వచ్చి ఆమె దౌర్జన్యం చేసింది కాక ప్రెస్ క్లబ్కి వచ్చి మరీ ప్రెస్ క్లబ్లో దౌర్జన్యం చేసే ప్రయత్నం చేసింది. మరి అందుకని ఒకవేళ ఏ విలేకరైనా సరే ఆధారాలు లేని నిరాధారమైనటువంటి వార్తలు రాస్తే చట్టబద్ధంగా ఆమె చర్య తీసుకునేదానికి మరి చట్టపరంగా పోవడానికి అవకాశం ఉంది. అది కాదని చెప్పేసి మరి విలేకరులని దౌర్జన్యంగా మరి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యుల మధ్య మరి వీడియో తీస్తూ బెదిరించి ఆమె కాళ్ళు పట్టించుకోవడం అనేది చాలా అమానుషమైనటువంటిది. దీన్ని ఏపీడబ్ల్యూజేఎఫ్ తీవ్రంగా ఖండిస్తుంది. మరి రేపు పొద్దున జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఆందోళన చేయాలని చెప్పేసి మరి పిలుపునిస్తున్నాం. అయితే పోలీస్ సైడ్ నుంచి ఇంతవరకు మరి ఏమీ చర్య తీసుకోలేదు. అయితే పోలీసులు కూడా మరి కంప్లైంట్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి మేము చర్య తీసుకోలేదు. ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆమె మీద చర్య తీసుకుంటామని చెప్పేసి పోలీసుల సైడ్ నుంచి కూడా రిపోర్టర్లు అందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి పోలీసులు తక్షణమే ఆమెని అరెస్ట్ చేయకపోతే ఆమె మీద 2 కేసులు పెట్టాలా. మరి ఒక దళిత రిపోర్టర్ని బెదిరించి కొట్టి మరి కాళ్ళు పట్టించుకున్నదైతే ఒక కేసు, రెండోది ప్రెస్ క్లబ్ లేకి వచ్చి దౌర్జన్యం చేసి విలేకరుల మీదకి మరి వాహనాన్ని ఎక్కించి హత్యాయత్న ప్రయత్నం చేసింది. కాబట్టి మరి 2 కేసులు కూడా మరి ఆమె మీద నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ మేరకు కూడా పోలీసులకు కూడా మరి విజ్ఞప్తి చేశాము. వారు కూడా సానుకూలంగానే స్పందించారు. మరి తక్షణమే ఆమెను అరెస్ట్ చేయకపోతే రేపటి నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. శ్రీ గీతం కాలేజీ యాజమాన్యం మనం రిపోర్టర్ లక్ష్మీనారాయణ పైన దాడి చేస్తూ అది ఇంటికి వెళ్ళి కొట్టడంతో పాటు కాళ్ళు పట్టించుకోవడం, ఇది చాలా దారుణమైన విషయం. ప్రజాస్వామ్య దేశంలో 4th ఎస్టేట్ అయిన మీడియా పైన దాడిని దేశం మొత్తం ఖండించాల్సిన విషయం ఇది. నిజంగా ఈరోజు చిన్న పత్రిక పెద్ద పత్రిక ఇంకొకటి అని కాదు, ఈరోజు అందరూ జర్నలిస్టులు అన్ని సంఘాలు కూడా ఈరోజు డిఐజీ ఆఫీస్కి వచ్చి అందరూ స్పందించినందుకు చాలా సంతోషం. ఇదే విధంగా ముందు కూడా ఏ జర్నలిస్టు కూడా ఇలాంటి సంఘటన జరిగితే ఏ సంఘానికి అతీతంగా జర్నలిస్ట్ సంఘాలకు అతీతంగా అన్ని సంఘాలు అందరూ జర్నలిస్టులు కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఏదైనా మీకు తప్పు అనిపిస్తే వేదిక ఏదైతే మీడియా ఉందో అదే మీడియా ముందర అంతే స్వేచ్ఛతో మీరు గొంతెత్తాలి. మీరు ప్రెస్ క్లబ్కు కొట్టక ముందు మీరు ప్రెస్ క్లబ్కి వచ్చింటే బాగుంటుండే. నిజంగా మీకు అన్యాయం జరిగింటే ఇదే ప్రెస్ క్లబ్ వేదికగా అయ్యా నేను తప్పు చేయలేదు అని నిరూపించుకోవాలి. కానీ దాడులు చేయడం ఏంటి, గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు మీరు తప్పు చేయకపోతే మీకు ఎందుకు కోపం? మీరు హనీ ట్రాప్ లో లేవన్నప్పుడు మీరు నిరూపించుకోండి. ఇదే మీడియా ఉంది కదా, మీడియాను ఉపయోగించుకోండి. ఈరోజు మీరు మీడియా పైన దాడి చేస్తున్నారంటే మీ వెనకల ఎవరున్నారు? ఆమె వెనకాల మరికొంతమంది వచ్చారు. ఆ వీడియోలో ఆమెతో పాటు ఒక 2-3 ఉన్నారు. మొత్తం ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.